మామ అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు. మనమే మొట ఓడిచినాం. మనం వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేద్దామని వీడియోలు చేస్తే ఎంటిగా తీసేసినట్టు తీసి తెంగుతుర్రు. గైస్ అర్థమైంది అనుకుంటా. మన ఛానల్లో ఇప్పటి నుండి వీడియోస్ రావు. వీడియోస్ తీయడం బంద్ చేస్తాం. ఎందుకో మీకు కూడా తెలుసు. 100 వీడియోలు తీసినా కూడా మినిమం సపోర్ట్ కూడా రాలేదు. ఏ లొల్లు ఎందుకు మామ? గైస్ లాస్ట్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. హలో, డ్యూటీలో ఉన్నానే. ఏం చేస్తాను? నీ గ్యాస్ గుట్టకోను గింత తొందర కూడా తెగిన వానే నిన్ను ఎత్తుకోను. రెండు నెలలు కూడా రాదా? నువ్వు ఇంట్లో ఒక్కదానివేగా ఉండేది. నోట్లు ఏం పెట్టుకున్నావే? సప్పుడు ఎత్తలేవు. 2 నెలలన్నా రాదా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఒక్కతుంటే గింత తొందర ఒడవదిగా. ఏదో కథలు తెంగుతుంది. ఇప్పుడు వంట చేసి ఏమైనా గుద్దలో పెడతావే? గ్యాస్ సిలిండర్లు షార్టేజ్ ఉన్నాయట. కట్టెల పొయ్యి మీద వండుకో. నీ అవ్వనితో గండమే పాడైందే నాకు. గ్యాస్ సిలిండర్లు బుక్ అయితే లేవే. ఏడంగా వాడాలా నేను? సరే ఆగు, సిలిండర్ బుక్ చేస్తానా. ఇప్పుడు సిలిండర్ బుక్ చేసినాక సిలిండర్ తీసుకొని వస్తాడు. ఇంట్లోనే పెళ్ళం ఒక్కతే ఉంటది. అన్న పెళ్ళాన్ని ఏమన్నా చేస్తే ఆగేసి ఎత్తానా? ఉచ్చావుతలేదా? ఏమాంటి గ్యాస్ సిలిండర్ అయిపోయింది? అయింది అమ్మతో నాకు ఏం తెలియదా ఆంటీ? వాళ్ళే ఏందండి ఇంట్లో ఎవరు లేరా? సైలెంట్ ఉంది మొత్తం. ఆంటీ నెక్స్ట్ టైం గ్యాస్ అయిపోతే నన్నే విలువ ఆంటీ. ఇగో నా నెంబర్ తీసుకో. హలో, గ్యాస్ వచ్చిందానే? ఇప్పుడే తీసుకొచ్చిండు. చెడి చేస్తాండ? ఏం చెడి చేస్తాండి? సిలిండర్ చెడి చేస్తాండ? ఇంకేమన్నా ముచ్చాలు తెంగుతుర్రా? A few moments later. రే ఎన్నుండతున్నావురా నువ్వు? నీకెందుకురా? పక్కకు దెంగై. రే మావాడెవరో తెలుసారా? ఎవడైతే నాకేంద్ర పూక దెంగుత అడ్డం పడతావు. గుద్ద ముసుకొని దెంగై. ఆంటోళ్ళు ఇంట్లోకి ఎందుకు పోయినవురా నువ్వు? నీకెందుకురా? నా ఇట్ట ఉన్న కాడికి పోతా నేను. లంజోడుక ఎవరికి దమ్కిలు ఇస్తానవరా? ఇది మా ఏరియా. మీ ఏరియా అయితే మన వీక్తరారా? లారీలకు లపాకిలు అడ్డం వచ్చినట్టు నిలుస్తున్నారు. జానీడు మనని లపాకిలు అంటుండ్రా. దెంగురా లంజోడు కానీ కథలు దెంగుతుండు. చెప్పిగా ఆంటీ రూమ్ లకు ఎందుకు పోయినవురా? గ్యాస్ సిలిండర్ పెట్టనీకి పోయినా. సిలిండర్ పెట్టిరా? నీకు గంట సేపు ఏం బీగినవురా రూమ్ లా? రే చెప్తావా? పిచ్చకాయలు విసుకన్నా. అమ్మతో నాకు ఏం తెలియదు అన్న. గ్యాస్ పెట్టినా అంటే దగ్గరకు వచ్చి మీద పడ్డది. మీద పడ్డదా? మీద పడితే నువ్వేమనలేదారా? ఆంటీ నువ్వు కింద పడు, నేనే మీద పడతా అన్నా. ఓర్ లంజోడు కాదు, మా చోటు కానీ లవర్రా. నాకేం తెలియదు అన్న. నెక్స్ట్ టైం కూడా నన్నే రమ్మన్నది గ్యాస్ సిలిండర్ పెట్టనీకి. నువ్వు దేంగేరా ఇన్నుండి. ఇంకోసారి ఈ ఏరియాలో కనిపిస్తే నీకు గుద్ద వల్లెంగుతాం. నా ఆంటీ అన్నావు గారా ఎర్రిప్పుక? ఏమైంది ఇప్పుడు? ఆంటీ నా కోసమే పుట్టింది. నా దగ్గరనే ఏమంటది అన్నావు గారా పొట్టి? నా కోసం ఏమన్నా చేస్తుంది అన్నావుగా మామా. మామా గుద్దలేలు పెట్టి ఎందుకు గెలుకుతావు? మొడ్డ కూడిపోయిగా. Several days later. ఏంటి చోటు ఈ మధ్య రావట్లేదు ఇంటికి? ఏం లేదా ఆంటీ? చెప్పు చోటు, ఎందుకు రావట్లేదు? కొంచెం వేరే పని ఉండే ఆంటీ, అందుకే రాలే. ఎంత పని ఉంటే అరగంట వచ్చిపోనీకి. లేకముండా ఎంత మోసం చేసినవే? మోసం నేనేం చేసిన? గ్యాస్ డెలివరీ బాయ్ తో నేర్పించుకుంటావు, పాలు పోసేటంతో మింగించుకుంటావు, టీవీ రిపేర్ చేసేటంతో నేర్పించుకుంటావు, పనంతో నేర్పించుకుంటున్నావు, పక్కింటంతో నేర్పించుకుంటున్నావు. ఇన్ని రోజులు నా అంటి అని మురిసిపోయినా నువ్వేమో ఊరోళ్ళందరితో నేర్పించుకుంటున్నావు. ఎవరు చెప్పారు నీకు? నేను చూసినా అంటే నన్ను మోసం చేసినావు. నీ మొగుడు దేశం పోయి ఊరు విన వాడు తెంగిండు నిన్ను. ఎట్లన్నా సావు. వేసుకుందాం కానీ నాకు బైక్ కావాలి. బైక్ కొనిస్తా అన్నావుగా అంటే ఇప్పుడు కావాలి నాకు.
ఇప్పుడు పైసలు లేవు కానీ వేసుకుందాం దా తొందర. వేసుకున్నాడు గుట్టగోను నాకు బైక్ కొనిస్తావా లేదా? మా కొనిస్తా దారా వేసుకుందాం. బైక్ కొన్నాకనే వేసుకుందాం. లేదని చెప్పు ఆడిపించలోడా. Later that same evening. మొగుడి గారికి వందనాలు. ఏం చేస్తున్నావు? డ్యూటీలే ఉన్నా. ఖాళీగానే ఉన్నావా? వీడియో కాల్ చేస్తానా మరి? వీడియో కాల్ కి నా దగ్గర నెట్ లేదే ఇప్పుడు. నీకేమో కరెంట్ ఉండదు, నీ ఫోన్ లో నెట్ ఉండదు. రావన్నా మరి ఇంటికి. ఉన్నప్పుడు ఏం బీకినవని ఇప్పుడు వచ్చి నీకు. సరే తర్వాత కాల్ కట్ చేసి దెంగు. హలో హస్బెండ్ గారు, అర్జెంట్ గా 1,00,000 రూపాయలు కావాలి. లక్ష రూపాయల ఇప్పుడు ఏం చేస్తావే గండం గంగలవను. ఇక్కడ అప్పులు చేసి దేశం తెంగేసినావు, నీకేంది నొప్పి? అప్పులో ఇంటి మీదకి వచ్చి పడుతుర్రు. నేను వాళ్ళ మీద పడన్నా మరి? చెప్పు మరి, పడమంటే పడతా మీద మీద. 2 days later. మామ మొత్తానికి బైక్ కొన్నావుగా. మన దాని మినిమం ఉంటది మరి. పైసలు అడిగితే పాతాదులు వీకిస్తావు. నీ తన గనిగనం పైసలు ఎక్కడ ఇరా పోటీ. ఈయన పెద్దల పూకు, ఈయన కేతులు ఎక్కువ ఆదులు తక్కువ. పిల్లికి బిచ్చమేయని బిచ్చగాల రైడు, ఈయన దగ్గర పైసలు ఎక్కడి. రే బాషి ఏమన్నా ఉంటే ముఖం మీదనే అను గాని ఇలా గొడ్డును మొల్లు కట్టుతాను ఓడిచినట్టు ఓడవగరా. ముసుగుల గుద్దులాట ఎందుకు రా, చెప్పు దేంగు తొందర. చోటుగానికి ఆంటీ కొని ఇచ్చిందిరా ఈ బండి. అమ్మ తోడే లక్కిల పడ్డారా లంజోడుకు. చెప్పిన గారా ఆంటీ నా కోసం ఏమన్నా చేస్తుందని. ఏ ఆఫ్టర్ ఆల్ బండి కాదురా, కారు కొనమన్నా ఉంటది నా కోసం. నువ్వు తోపు మామ. చోటుగాడు పులి రాడు. సరే గాని ఇంకో 2 బీర్లు చెప్పి మామ తొందర. A few moments later. మామ ఆంటీ నీకు బైక్ కొనిచ్చిందని అంకుల్కి తెలుసారా మరి? తెలితే చోటుగాని దెబ్బ తెంగి చెవులు మూస్తాడు. చోటుగాడు ఆంటీతో వాడిని బొర్రిండని అంకుల్కి తెలితే పొట్టని వట్టలు వాళ్ళు తెంగుతాడు మామ. వట్టలు కాదురా, పెట్టికే పానం తీసి దెంగుతాడు. సంసారి సాయక లంజ బుచ్చక్క మీరేమన్నా పత్తిత్తులారా? ఈ జానగాడు మొగర్లేని ముండబొట్టి కడుపు వేసిండు. పెద్ద మనుషులందరూ ఈయన గుద్దల తువ్వని ఉంచిర్రు. ఈ భాషగాడు స్కూల్ పోరిని లవ్ చేస్తానా అంటే 2 నెలలు తిరిగిండు కుక్క లెక్క దాని ఎంబడి. వాళ్ళయ్యా ఈయన ఇంటికి వచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టిండు పొట్టు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే మామ. సంసారి సందులలో పోతే లంజ పంచాయతీ చెప్పబోయిందట. సంసారి పొక్కలిగా మీరే చెప్పాలి మామ నాకు. ఏం ఊరుతానవరా ఊరుపోతు పాడుకోవు. అయ్యో దొరా నువ్వేడాగుతలేవుగా. నీ గురించి చెప్తే షార్ట్ ఫిల్మ్ వేయాలది మామ. ఫుల్ మూవీ తీయాలి బర్రె పిచ్చలోడ. ఏం పేరు పెడతావురా మరి మూవీకి? భాష అడిగితే జానగాడు మింగిండు అని మంచి టైటిల్ పెడతా మామ. The next day. ఏం చూస్తున్నావురా? ఇంకేంది స్టఫ్ ఏం లేదా ఆంటీ? నేనుండగా నీకు ఇంకా స్టఫ్ ఎందుకురా? ఆంటీ నీకు లవర్ ఉన్నాడా పెళ్లి ఆక ముందు? ఉండే 2-3 బ్రేకప్ అయింది. షార్ట్ వేసిర్రా ఆంటీ నిన్ను? మీ అంకుల్ కాల్ చేస్తాను, సైలెంట్ ఉండు. తిన్నవానే ఏం చేస్తావు? తాగుతున్న బీర్లు. నువ్వు తిన్నావా? తినలేదే ఇంకా. తిను మరి, తినకుంటే ఏమైనా నాతులు వీక్తావు. రే ఎవ్వరా నువ్వు నా పిల్లం పక్కకు? నువ్వు లేవుగా అంకుల్ బ్రో, అందుకే నేనున్నా. గుడి తెప్పల మొగం దాన ఎవడే ఆడు ఇంట్లో? ఎవరండి? ఎక్కడ ఎవరున్నారు? అయ్యో నీ వెనకనే గుడ్డి ముండా. ఎవరు లేరండి, నేను ఒక్కదాన్నే ఉన్నా. ఎరిపుక్కని అనుకుంటున్నావానే సంపు దేంగుతా నిన్ను. నువ్వైతే ఇంటికి దా, సంపిదేంగి సైలెంట్ గా వండ పెడతాం. అంటే అదే ప్లానింగ్ లో ఉన్నాం మరి, నీ ఇష్టం.